వదినా చాలా చిరాగ్గా ఉంది, కాస్త కాఫీ తీసుకొస్తావా? అలాగే నిఖిల్. ఏయ్, ఎందుకు వచ్చావు నువ్వు? నా చేతిలో ఏదో ఒక రోజు చేస్తావు. అసలు ఇప్పుడే చంపేస్తాను నిన్ను. రే నిఖిల్, ఆగరా. నువ్వు ఆగన్నయ్యా, మన దగ్గరికి వచ్చే అర్హత లేదు దీనికి. రే ఆగరా. ఏయ్, మర్యాదగా వెళ్ళు, లేదంటే చంపేస్తాను. నిఖిల్, ఏంట్రా నీ కోపం? నువ్వు బాగు ఇట్రా. ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను. కూల్. వెళ్ళిపోమని చెప్పు దానికి. దాన్ని చూస్తూ నేను భరించలేను. మమ్మల్ని బాధ పెడితే గానీ నీకు ప్రశాంతత ఉండదా? అత్తయ్య, నేను అఖిల్తో మాట్లాడదామని వచ్చాను. నా కొడుకుని డిస్మిస్ చేసావు కదా, ఇంకా మాట్లాడడానికి ఏముంది? విషయం ఏంటో చెప్పు సత్య. అది నువ్వు మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వాలి. ఏ సత్య, టీ కాఫీలు ఇవ్వడానికి నా భర్తే కావాలా? ఆ ఉద్యోగానికి వేరే ఎవరినైనా వెతుక్కో. అవును, అవమానించింది చాలు, వెళ్ళు. అది కాదు అత్తయ్య, నేను అఖిల్కి మేనేజర్గా ప్రమోషన్ ఇస్తున్నాను. వాట్? అవును. డిస్మిస్ అని చెప్పి ఇప్పుడు ప్రమోషన్ ఏంటి? ఏదో కథ ఉంది, ముందు అదేంటో చెప్పు. అది అదేంటో చెప్పు. ఆ ఇన్వెస్టర్స్కి నీ ప్రెజెంటేషన్ నచ్చింది. నువ్వు కంపెనీలో ఉంటేనే పార్ట్నర్షిప్ తీసుకుంటావంటున్నారు. ఇప్పటికన్నా అర్థమైందా అఖిల్ పవర్ ఏంటో? నా కొడుకు లేకపోతే నువ్వు గుండు సున్నా. ఆ విషయం అర్థమై మీ కొడుకు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చింది అత్తయ్య. అవునా సత్య? అయితే ఇంకా కాళ్ళు పట్టుకోలేదే. అఖిల్ ప్లీజ్. అయితే నేను రాను. ప్లీజ్ అఖిల్. అఖిల్, నేను ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఏం చెప్పను? సారీ చెప్పు. సారీ. ఓకే, సారీ. వినిపించలేదు. సారీ. సారీ 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 సారీ. చాలా చిరాగ్గా కాదు, ప్రేమగా. సారీ సారీ సారీ.
ఇంకొంచెం. సారీ సారీ సారీ. ఓకే. పద. బాయ్ అమ్మా. అదేనమ్మా, కొందరు కాలు పెడితే దరిద్రం. నీ కాళ్ళు మా ఇంట్లో పడ్డాయి కదా, అందుకే క్లీన్ చేస్తున్నాను. కొవ్వు ఏమాత్రం తగ్గలేదు. ఏ ఏంటి వెనక కూర్చున్నావు? ఓనర్ నువ్వా నేనా? నువ్వే. మరి దర్జాగా వెనక కూర్చున్నావు, వచ్చి డ్రైవింగ్ చేయి. అయితే నేను రాను. నో నో, సిట్ సిట్. దట్స్ గుడ్. మా బాలయ్య సాంగ్ ప్లీజ్. दिया जादू किया दिया दिया दिल दे दिया मैया मैया मामा मिया आया बालिया दिया दिया करा लया 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 भरा लया दया 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 रया आया बालिया అమావాస్యకు ముందే వజ్రాలను సంపాదించాం బాస్. హరిశ్చందర్రావు, ఈ వజ్రాలను పెట్టెలో పెట్టి ఉంటాడన్న నా ఎక్స్పెక్టేషన్ నిజమైంది. నా కల నెరవేరింది. లైఫ్ లాంగ్ ఆ నిధి నుండి బంగారు నాణేలను తెప్పించుకుంటూ ఉంటాను పాండు. బాస్, ఇంతకీ ఆ నిధి ఎక్కడుంది? ఆ నాణాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? సారీ బాస్. రేయ్, ఆ నిధి దగ్గరికి వెళ్ళడం అంత ఈజీ కాదు. బంగారు నాణాలను తీసుకురావడం అంతకన్నా ఈజీ కాదు. ప్రాణాలు పోతాయిరా. మరి సుబ్బారాయుడు, శైలేంద్రుడు వెళ్ళి ఆ నాణాలను ఎలా తీసుకొస్తున్నారు? ప్రాణాలకు తెగించి తీసుకొస్తున్నారు. అసలు ఈ అమ్మవారి కంటి వజ్రాలకు
ఆ నాణేలకు ఏంటి సంబంధం బాస్? ఆ నిధికి కర్త కర్మ క్రియ అంతా ఈవిడే. నమస్కారం సార్. నమస్తే. నీకో గుడ్ న్యూస్ శైలేంద్ర. ఆ అమ్మవారి కంటి వజ్రాలు మన చేతికొచ్చాయి. రాబోయే అమావాస్యకు మీరు నిధి దగ్గరికి వెళ్ళి బంగారు నాణేలు తీసుకురావాలి. అమ్మవారి కంటి వజ్రాలుంటే చాలు, ఆ నిధి అంతా మనదే బాస్. అవును, మనందరి లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. అలాగే, థ్యాంక్ యూ సార్. ఉంటాం సార్. ఉంటాను సార్. మీరు ఆ పనిలో ఉండండి. అలాగే. మరి సత్యమ్మ పరిస్థితి ఏంటి? ఏరా పాండు, రైటా రాంగా? రైటే బాస్. ఆ రాస్కల్ నన్ను ఇంత ఇరుకుని పెడతాడా? చెప్తాను వాడి సంగతి. ఇప్పుడు కాదు. గుడ్ ఈవినింగ్ అక్క. ఏ, నీకు అసలు బుద్ధుందా? ఎవరిని ఇంట్లోకి రానివ్వాలో, ఎవరిని గౌరవించాలో బొత్తిగా తెలీదా నీకు? ఎందుకక్క అంత ఫైర్ అవుతున్నావు? అరే సత్య, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? ఏయ్, నా ఇంటికొచ్చి నన్నే అడుగుతున్నావా? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నేను ఏదో ఊహించుకొని వచ్చాను. ఏం ఊహించుకున్నావు? సత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ సత్యాదేవి గారు వస్తుంటే ఆ వెనకే ఒక 4 కార్లు, మేనేజర్లు, పిఏలు ఫైల్స్ పట్టుకొని వెంట వస్తారు. ఒక 10 మంది సర్వెంట్స్, ఒక 5 మంది బ్యూటీషియన్స్. అబ్బా, నేనేదేదో ఊహించుకొనొచ్చాను. అబ్బే, ఇక్కడ నీకంత సీన్ లేదే. మొహం అంతా వాడిపోయి టైడ్ అయ్యి నీరసంగా చిరాగ్గా వస్తుంటే సత్యదేవి గారేనా అని డౌట్ వచ్చింది సత్యగారు. ఏయ్, లేవే పైకి. కమాన్, లే. ఏయ్, తొందర పడుకు. కూల్ కూల్. నా ఇంట్లో అడుగుపెట్టే అర్హత నీకు లేదు. నా ఇంటికే వచ్చి నా సోఫాలో కూర్చుని జ్యూస్ తాగుతావు నువ్వు? హౌ డేర్ యూ! తొక్కలో ఈ జ్యూస్ తాగడానికి ఎన్ని గుండెలు కావాలేంటి? ఊరుకో సత్య. నేనిప్పుడు చెప్పబోయే న్యూస్ వింటే నీకు హార్ట్ అటాక్ వస్తుంది. ఏయ్,
నువ్వు ముందు లేస్తావా లేదా? సత్య, నీ 3 ముళ్ళ విషయం మాట్లాడడానికి 3 నిమిషాల టైం కూడా ఇవ్వవా? కమాన్ యా. వాట్? ఆ ఇప్పుడు లైన్లోకొచ్చావు. కూర్చో కూర్చో డార్లింగ్. మన పర్సనల్ విషయం. అనూష ఇక్కడుండొచ్చా? పర్లేదు, చెప్పు. 3 ముళ్ళు ఏంటి? ఓకే, 3 ముళ్ళు అనగానే అటెన్షన్లోకి వచ్చేసావు కదా. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కో. కమ్ టు ద పాయింట్. నిఖిల్, నేను పెళ్లి చేసుకోబోతున్నాం. నువ్వు నిఖిల్ని వద్దని చెప్పి గెంటేసావంట కదా. ఏయ్, అది నా పర్సనల్ విషయం, నీకెందుకు? మీ పర్సనల్ విషయం గురించి డిస్కస్ చేయడానికి నాకు ఓపిక లేదు. నిఖిల్ ఫ్యామిలీలో అందరూ నన్ను కోడలుగా రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ నేనా టైప్ కాదు. ఏయ్, నువ్వు ఏ టైపో నాకు తెలుసు. నీ డప్పాపి విషయం ఫినిష్ చేయి. నీకు ఓపిక లేనట్టే నాకు ఓపిక పోయింది. ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటానని ఆలోచించి నిఖిల్తో పెళ్లికి ఓకే చెప్పాను. అటువైపు నిఖిల్కి కూడా ఓపిక లేదు. డైరెక్ట్గా ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఓపిక లేదు. మా పెళ్లి ఎప్పుడు ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య డిప్రెషన్లో ఉన్నప్పుడు స్వయంగా నేనే వంట చేసి తీసుకెళ్లి పెట్టాను. నా వంటలకు మా అత్తయ్య, కావేరి, నిఖిల్ ఫిదా అయ్యారు. రోజు నా వంట కావాలని అడుగుతున్నారు. అఫ్కోర్స్ ఈ వంట విషయం చెప్పడం ఇంపార్టెంట్ కాదు, కానీ నీకు తెలియాలని చెప్పాను. ఫైనల్గా నేను చెప్పేదేంటంటే, ఆ రోజు నిఖిల్తో నా రిలేషన్ విషయంలో ఫ్యామిలీ మొత్తం నీకు సపోర్ట్గా ఉన్నారు, కానీ ఈరోజు నాకు సపోర్ట్గా ఉన్నారు. నువ్వు నిఖిల్ని ఎందుకు కాదనుకున్నావో నాకు అప్రస్తుతం. నాకు నిఖిల్ కావాలి. సో ఆ విషయం నీకు చెప్పేద్దామని వచ్చాను. నా పెళ్లి విషయం మీ నాన్న జేసిక్ కూడా చెప్పు. ఎందుకంటే ఒకసారి మీ నాన్న నన్ను కిడ్నాప్ చేసి నిఖిల్ని మర్చిపోవని బెదిరించారు. సరే, మర్చిపోదామని అనుకుంటుండగా నువ్వే ఇప్పుడు నిఖిల్ని మర్చిపోదామని అనుకుంటున్నావు. సో నా దారి క్లియర్ చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు సత్య, ఒకవేళ నీకింకా నిఖిల్ మీద ఆశ ఉందంటే చెప్పు, నేను డ్రాప్ అవుతాను. తొందరేం లేదు. ఈ రాత్రంతా బాగా ఆలోచించి రేపే విషయమో నాకు చెప్పు. చూడు, నన్ను చంపేద్దామన్నంత కోపం రావచ్చు, కంట్రోల్ చేసుకో. తొందరపడి నన్నేం చెయ్యాలనుకున్నా అది నీకే ప్రమాదం. నేను ఆల్రెడీ రోడ్డు మీదే ఉన్నాను, కానీ నువ్వు రోడ్డు మీదకి రావద్దు. అర్థమైంది కదా? ఇదిగో అనుష, ఎందుకైనా మంచిది డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించు. ఓకే. అక్క, డాక్టర్ గారికి కాల్ చేయమంటావా? రే నిఖిల్!
రావు గారు అలా చూస్తున్నారు? లోపలికి రండి. ఏంట్రా అలా చూస్తున్నావు? లోపలికి రా. ఏంటన్నయ్య కార్తీక వైపు అలా చూస్తున్నావు? ముందు నువ్వు లోపలికి రా. నిఖిల్ తన ఇంటికి ఎప్పుడు వచ్చింది? ఎప్పటికీ ఇంట్లోనే ఉండిపోదామని వచ్చిందన్నయ్య. మరి కడుపులో బిడ్డ? నీకు రాజకుమారు లాంటి అద్భుతమైన పర్సన్ని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. వాడి మొహం మీద విడాకులు విసిరికొట్టు.